ఈ వీడియో వచ్చేసి క్యాలరీస్ గురించి. ఇంకా తిను లక్కీ బేకరీ కాడికి పోయి ఉస్మానియా బిస్కెట్ కూల్ కేక్ దిల్ కూల్. చాలా మంది కన్ఫ్యూజన్ లో అంటారు క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి, క్యాలరీ సప్లెస్ అంటే ఏంటి అని చెప్పేసి. వాళ్ళకి ఈ వీడియో అనేది మంచి ఐడియా ఇస్తుంది. ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్ లో ఎప్పుడు క్యాలరీస్ గురించి మీరు సెర్చ్ చేసే అవసరం మీకు ఉండదు. మన బాడీ వెయిట్ ని ఇంటూ 2.2 తోటి మల్టిప్లై చేయాలి, తర్వాత 15 తో కూడా మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ సపోజ్ నా బాడీ వెయిట్ వచ్చేసి 65 kgs అనుకున్నాం, దాన్ని 2.2 తోటి మల్టిప్లై చేయాలి అండ్ 15 తో కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 2145 క్యాలరీస్ వస్తాయి. సో లీన్ అవ్వాలి అంటే అందాజగా 2100 వేసుకున్నాం. ఇట్లా మీరు ఎవ్రీ వీక్ తగ్గిస్తూ వెళ్ళాలి. అదే బల్క్ అవ్వాలి అంటే సేమ్ స్ట్రాటజీ, కాకపోతే ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఇట్లా మనకి అప్రాక్సిమేట్గా డిజైర్డ్ లీన్ షేప్ వచ్చే వరకు చేస్తూ వెళ్ళాలి. అదే మన డిజైర్డ్ బల్క్ షేప్ వచ్చే వరకు చేస్తూ వెళ్ళాలి. 1 గ్రామ్ ప్రోటీన్లో మనకి 4 క్యాలరీస్ ఉంటాయి అండ్ 1 గ్రామ్ కార్బ్స్లో మనకి 4 క్యాలరీస్ ఉంటాయి. బట్ 1 గ్రామ్ ఫ్యాట్స్లో మనకి 9 క్యాలరీస్ ఉంటాయి. సో క్యాలరీస్ అనేది మన బాడీలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో దీన్ని కరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి డిజైర్డ్ బాడీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకా మీకు క్యాలరీ ఇంటేక్ గురించి కన్ఫ్యూజన్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తా. లేదా క్యాలరీస్ గురించి డీటెయిల్ డాక్యుమెంటేషన్ కావాలంటే కింద క్యాలరీ అని మెన్షన్ చేయండి, సీదా మీకు డిఎం చేస్తా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మీ బాయ్ని ఫాలో చేయండి. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులు అర్థమవుతుంది డాడీ. నాకు మైదా పిండి ఏడు ఉంటే